అంటే 6 గ్యారెంటీలు కాదు బ్రదర్, వేల కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి పదవి ఇయ్యనీకే గాంధీలకు ఇచ్చిన వాగ్దానం ఈయన. దానికోసం చేస్తుండే ఇవన్నీ. ప్రజలందరూ అనుకుంటారు 6 గ్యారెంటీలు ఇంప్లిమెంట్ చేయనీకి. 6 గ్యారెంటీలు ఇంప్లిమెంట్ చేయనీకి కాదు, గాంధీ గ్యారెంటీ ఇంప్లిమెంట్ చేయనీకి ఇటువంటి అన్నీ. కాబట్టి తక్షణమే నోటిఫికేషన్ రావాలి, నోటిఫై చేయాలి జాగంతా యూనివర్సిటీ పేరు మీద. అక్కడ అసెస్మెంట్ జరగాలి, ఎంత సిగ్నిఫికెన్స్ ఉంది దీనికి ఎకాలజీకి. పిల్లలు ఎవరినైతే డీటైన్ చేసిరో తక్షణమే వాళ్ళని రిలీజ్ చేయాలి. పర్మనెంట్ బౌండరీ వాల్ ఈ 2,500 ఎకరాలకి కట్టి దీన్ని నోటిఫై చేసి సైలెంట్గా యూనివర్సిటీకి అప్పగించాలి. ఎవడన్నా వచ్చి ఇలా ఆక్షన్ పెట్టి కొన్నోడికి కూడా గ్యారంటీ ఏం లేదు. డెఫినెట్గా ఇవి గ్రీన్ ట్రిబ్యునల్, కోర్టులు అన్నీ కూడా దీంట్లో ఇంప్లీడ్ అవుతాయి. అవి కొన్నోడు ముందు కోడు, అమ్మినోడు ముందు కోడు, పిల్లల జీవితాలు నాశనం. ఈ రియల్ ఎస్టేట్ ముఖ్యమంత్రులు చేయబడి దొంగ టీఆర్ఎస్ వాడు వాడేందుకే మీ ఎన్ఎస్యూఐ చెప్తున్నాడు రేవంత్ రెడ్డి. మీ ఎన్ఎస్యూఐ ఓపెన్గా స్టేట్మెంట్ పంపించింది, మీకు వచ్చిందా? వచ్చింది కదా, సోషల్ మీడియాలో వచ్చింది కదా. ఇంకా బుద్ధి రావాలి కదా. అపోజిషన్ పార్టీస్ పక్కన పెట్టు, నీ స్టూడెంట్స్ వింగే నేను తిడుతున్నది. అక్కడ వైల్డ్ లైఫ్ ఇష్యూ వస్తుంది, అక్కడ ఈకోసిస్టమ్ ఇష్యూ వస్తుంది, ఆడ జింక చచ్చిపోయింది ఆ కేసులు వస్తాయి, నెమలు చచ్చిపోయినాయి ఆ కేసులు వస్తాయి. కొన్నోడు బకరా అవుతాడు తప్ప ఏం కాదు. ఎవడు కొనడు కూడా, కొన్నోడు బాగుపడాడు. ఎవరు కొననీయము, వినామనీయము వీళ్ళకి.